ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఇన్సిడెంట్తో రకరకాల కథనాలు తెరమీదికి వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల పెంపకానికి సంబంధించి ఎంతవరకు పిల్లల్ని గారాబం చేయాలి, ఎంతవరకు వారు అడిగినవి మనం చేయాలి అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పిల్లలకు బొమ్మలు ఇవ్వాలే కానీ మనమే వారి చేతుల్లో కీలు బొమ్మలు కాకూడదని చాలామంది చెబుతూ ఉన్నారు. అసలు ఇప్పుడు రేవతి కుటుంబం పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా రేవతి కూతురు సాన్విక ఒక టీవీ ఛానల్తో మాట్లాడిన మాటలైతే అందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మీరు కూడా విన్నారు కదా ఆ పాప మాట్లాడుతుంటే, నిజంగా ఎంత బాధగా అనిపించిందో. అమ్మ ఊరెళ్ళింది, ఇక ఎప్పటికీ రాదు, ఇంకా నేను అన్నయ్యే స్కూల్కి వెళ్ళాలి, ఇప్పుడు అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి ఇక మేము అమ్మ చెప్పినట్టుగానే వినాలి అని ఆ పాప చెప్తుంటే ఎంత బాధగా అనిపించిందో. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు? వీళ్ళు ఇప్పట్లో కోలుకోలేరండి పాపం. ఎందుకంటే అప్పుడు ఆ బాబు హాస్పిటల్లో కోమా స్టేజ్లో ఉన్నాడని వింటున్నాం. దేవుడి దయ వల్ల ఆ బాబు త్వరలోనే కోలుకుని బయటకు రావాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి చూడండి. ఇప్పుడు భార్య పోయింది, చిన్న చిన్న పిల్లల్ని, ఒక బాబు ఏమో హాస్పిటల్లో, పాప ఏమో ఈ పరిస్థితులు. ఇప్పుడు ఆ బాబు తోడు ఉంటే ఈ పాప కొంచెం బాగానే ఉండేది. ఉన్న ఇద్దరిలో బాబు హాస్పిటల్లో ఉన్నాడు, ఆ వయసుకి తోడు లేదు చూడండి. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు రోజు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అన్నయ్య అని చెల్లి అని, ప్రతిదీ కలిసి ఆడుకోవటం, కలిసి మాట్లాడుకోవటం అనేది ఉంటుంది. తల్లి ఉన్నా అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు తల్లి అసలే లేదు, అన్నేమో హాస్పిటల్లో ఉన్నాడు. ఆ చిన్న మనసుకి ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మనం బాధని షేర్ చేసుకోవాలి, అసలు ఈ బాధ తీరేదా? వాళ్ళ అమ్మ చూడండి ఊరెళ్ళిందని అనుకుంటుంది, ఇంకా వస్తుంది ఇంకా వస్తుందని ఎన్ని రోజులు ఎదురు చూస్తుంది. ఏదో ఒక రోజుకి ఇంట్లో ఆ పిల్ల పెద్దగా ఏడవటం జరుగుతుంది, వీళ్ళు సమాధానం చెప్పలేని స్థితి వస్తుంది. ఈ సిచ్యువేషన్లో తండ్రి పరిస్థితి ఏంటో చూడండి. ఇప్పుడు రెగ్యులర్గా ఈ పాపకి చూడవలసిన విషయాలన్నీ ఇంట్లో ఎవరు చూస్తున్నారో మనకి తెలీదు. చాలా అంటే చాలా కష్ట సమయంలో ఉన్నారు వాళ్ళు. అసలు ఇదంతా కూడా ఎక్కడ వచ్చిందంటే పేరెంట్స్కి హద్దు ఆపు లేదండి, ఏది కూడా కంట్రోల్ లేదు. సినిమాలు అనేవి అసలు ఎప్పుడు చూడాలి, ఎలా చూడాలి, ఇది ఏమీ లేదు అసలు. సినిమా మూవీ ఈరోజు రిలీజ్ అయింది, వెళ్దాము అనే కాన్సెప్ట్ కూడా కాదు అక్కడ. ప్రీ రిలీజ్, ప్రీ మూవీ, ఎందుకు దానికి వెళ్ళాలి? ఇది అందరూ అంటున్నారు, మనం మళ్ళీ ఇంకోసారి అనుకుంటున్నాం. అంత అవసరమైన చిన్న చిన్న పిల్లలకి మీరు అన్నారు బొమ్మలు కొనివ్వాలే కానీ మనం కీలి బొమ్మ అవ్వకూడదు అని. ఇప్పుడు ఆ బాబుకి ఫస్ట్ షో నీకు చూపిస్తాను అని వాగ్దానం ఇచ్చేంత వయసులో ఉన్నాడా, లేకపోతే అంత పెద్ద విషయం ఏమైనా జరిగిపోతుందా అక్కడ? మీరు అటువంటి వాగ్దానం ఎందుకు చేయాలి పిల్లలకి? సినిమాలంటే ఏంటో తెలియని వయసు పిల్లలకి ఫస్ట్ షో చూపిస్తానని చెప్పి వాగ్దానం చేయడం ఏంటి? అంటే మీరు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ సినిమాల్లో, మీరెంత సినిమా పిచ్చిలో ఉన్నారు, అసలు మీరు ఎంత మెచ్యూరిటీ లేకుండా ఉన్నారు కదా. పిల్లలకి నేర్పాల్సిన పేరెంట్స్ మీరు, మీకే మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. మేడం ఇక్కడ రేవతి ఇన్సిడెంట్లో మనం విధిరాత గురించి మాట్లాడుకోవాలి. సరిగ్గా 9 నెలల క్రితం భర్తకు అనారోగ్యం వస్తే ఆ అమ్మాయి తన లివర్ ఇచ్చింది, అంటే ఆయన లివర్ చెడిపోవడంతో తన లివర్ దానం చేసి భర్తను కాపాడుకుంది. ఇప్పుడు ఆమె ప్రాణాలు కోల్పోయింది, అంటే ఆమె చావు ముందు ముందు రాబోతుంది కాబట్టి ఆ భర్తని నిలబెట్టి ఆమె చనిపోయిందేమో అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది విధి, అది కాలం, మనం చెప్పలేం. విధి ఎలా నడిపించాలో అలా నడిపిస్తూ ఉంటుందన్నమాట. దాని గురించి మనం ప్రత్యేకంగా ఏమీ చెప్పుకోలేం. అయితే కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమ బాధ్యత తెలియజేస్తుంది తన లివర్ని ఇవ్వడము అనేది. చాలామంది ఒక కిడ్నీ పోయింది అని ఏదన్నా ఇలాంటి సందర్భాల్లో భార్యలు నేను ఇవ్వను అనే భార్యలు కూడా నేను చూశాను, చాలామంది ఉన్నారు. మరి అలాంటిది తిను ఇచ్చింది అని అంటే కుటుంబం పట్ల బాధ్యత, భర్త పట్ల ప్రేమ గౌరవం ఉన్నాయని తెలుస్తుంది. కానీ మరి అన్ని విషయాల్లో కూడా అటువంటి బాధ్యత కలిగి ఉండాలి. చిన్న చిన్న పిల్లలకి నువ్వు బట్టలు కొని పెడతానను, ఇంకో బొమ్మ కొని పెడతానను, సినిమాకి తీసుకెళ్తానని వాగ్దానం చేయటం అంటే నీ మెచ్యూరిటీ కానీ నీ బాధ్యత కానీ ఎంత ఉంది అక్కడ అనేది తెలిసిపోతుంది ఎవరికైనా. చూడండి, ఇటువంటి తప్పు ఎవ్వరు చెయ్యకండి. ఇక మీదట సినిమాల గురించి పిల్లల ముందు మాట్లాడకండి, పిల్లల్ని సినిమాలకి తీసుకెళ్ళకండి. సినిమాలు పిల్లలకి అసలు చూపించకూడదండి. మా చిన్నప్పుడు కూడా అంటే మీ చిన్నప్పుడు మాట్లాడకండి అంటారేమో, ఈ పిల్లలు రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఇది చిన్నప్పుడే.
చిన్నప్పుడు బాగుంటేనే పెద్దయ్యాక అన్నీ బాగుంటాయి, వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. కాబట్టి చిన్నప్పుడు అని చెప్తున్నాం. సినిమాలు మాకు చూపించేవారు ఎలాంటివంటే ఫ్యామిలీకి సంబంధించినవి, ఒక మంచి భక్తికి సంబంధించినవి, లేకపోతే ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాలు, అల్లూరి సీతారామరాజు ఇలాంటి సినిమాలు, ఒక మంచి దేశభక్తి సినిమాలు కానీ, ఒక మెసేజ్ ఉన్న సినిమాలు కానీ సెలెక్ట్ చేసి తీసుకెళ్ళేవారు. చూడండి, అటువంటి సినిమాలు ఇంకా గుర్తుండిపోతాయి, అందులో ఉన్న విషయాలు గుర్తుంటాయి, ఆ వాటిల్లో ఉన్నటువంటి అటు మంచి విషయాల్లాగా మనం కూడా తయారు కావాలి అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ని తీసుకున్నాము. కాబట్టే కాలం ఇంతవరకు మంచిగా నడిచింది. ఇప్పుడు పిల్లలకి ఆ వయసు పిల్లలకి పుష్ప 2 చూపిస్తారండి. నిజంగా అసలు అంటే ఏంటో తెలుసా? సినిమా కాదు అన్నారు. తెలుసా అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి స్మగ్లింగ్ అంటే ఏంటో తెలుసా? మరి అందులో చూపిస్తున్న ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుసా? ఎందుకు పరిచయం చేయాలి మనం వాళ్ళకి? వాళ్ళల్లో ఒక ఆ ధోరణులన్నీ మనం పెంచుతున్న వాళ్ళమే కదా. ఆ మూవీలో ఏమేమైతే ఏమంటారు, ఒక సీరియస్సే కానీ, ఒక ఏమంటారు వైలెన్స్ చూడండి ఎంత ఉందో. అసలు ఆ కత్తులేంటి, ఆ ఎగరటం ఏంటి, మనుషుల్ని మడతలు పెట్టడం ఏంటి, ఇవన్నీ నిజం అనుకుంటారు కదా పిల్లలు. మరి అలాంటప్పుడు అదే రోల్ మోడల్గా తీసుకుని, అదే ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ మైండ్ అలా తయారవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు రేపులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు అని అంటే ఇన్ఫ్లుయెన్స్ ఇలా ఉండబట్టే కదండి. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు వాళ్ళకి చేతనైనంత వరకు దూరంగా ఉంచగలగటమే వాళ్ళ బాధ్యత. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళు సినిమాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు కూడా మనం పెంచిన విధానం వాళ్ళల్లో ఉంటే వాళ్ళు అలాంటి సినిమాలకి వద్దురా నాయనా అంటే ఆగుతారు. అది బాగోలేదంటే దానికి వెళ్ళకండి అని ఇంట్లో చెప్తే ఆగుతారు, ఏదన్నా మంచి మూవీకి వెళ్తారు. అసలు ఏమీ మీరు నేర్పకుండా అలా ఊరుకుంటే వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు. వాళ్ళు ఎలా తయారవుతున్నారో మనకు అసలు ఎలా తెలుస్తుంది? రేపొద్దున వాడు సిగరెట్ తాగాడనో, డ్రగ్స్ తీసుకున్నాడనో, అమ్మాయిలను రేప్ చేశాడనో, 14 ఏళ్ళు రాకుండానే ఇవన్నీ జరుగుతుంటే మీరు ఏం చేయగలరు? మీరు పెంచుకున్న పెంపకం మీకు శాపమై తిరిగి మీకే కొడుతుంది. మీరు తీసుకున్న గోతిలో మీరే పడతారు. జైలుకి వెళ్ళి వచ్చిన అల్లు అర్జున్ని చూడడానికి అందరు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీస్, సినిమా స్టార్స్ అందరు వెళ్ళి అతన్ని పరామర్శిస్తున్నారు. మరి రేవతి కుటుంబం సంగతి ఏంటి? ఎవరైనా ఇక్కడికి వస్తున్నారా? కనీసం అల్లు అర్జున్ అయినా వచ్చాడా అని చెప్పి నెటిజన్స్ చాలా కామెంట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చేసి మళ్ళీ పరామర్శించడం ఇవన్నీ అవసరం అంటారా అక్కడ? అదే ఆయన ముందు వచ్చారు, ఏదో ఇస్తాను అని చెప్పారు 25 లక్షలు. ఆయన తరఫు నుంచి ఆయన చాలా త్వరగానే స్పందించి వాళ్ళకి సహాయం చేశారు. అది ఆయన చెయ్యని తప్పుకి అంటే దానికన్నా ముందుకు వెళితే ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ ఆయనకి తెలుసు, పబ్లిక్కి తెలుసు. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేయాలంటే ప్రీ షోలన్నీ పెట్టుకోకూడదు. డైరెక్ట్ రిలీజ్ చేస్తే టికెట్లు దొరికిన వాళ్ళు సినిమాకి వెళ్తారు. అన్ని ఆన్లైన్ బుకింగ్సే కదా, వెళ్తారు. దొరికిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. వాళ్ళ లెక్కలు వేరుగా ఉంటాయి మేడం. ప్రీ షూట్ అనేది పెట్టుకోకుండా ఉండాలి. అది నిర్మాతలే కానీ, డైరెక్టర్సే కానీ, బెనిఫిట్ షోస్ ఉండకూడదు అంటారు. ఈ హీరోలే కానీ, హీరోయిన్సే కానీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనం ప్రీ రిలీజ్ చేయొద్దు, ప్రీ షో పెట్టద్దు అని అందరూ అనుకుంటే బాగుండేది. కానీ ఆఫ్టర్ లాంగ్ టైం రిలీజ్ అవుతుంది కాబట్టి భారీగా రిలీజ్ చేద్దాము అనే ఒక ఇది కోసం వాళ్ళు అలా చేసుకున్నారు. పొరపాటున జరిగిపోయింది అది. సరే, అది అందులో ఆయన తప్పు కూడా ఏమీ లేదు. ఉంది ఒకవేళ ఆయన తప్పు అని అనుకుంటే నేను చెప్పిన వీళ్ళందరూ తప్పు ఉంటుంది అందులో. సినిమా ఆయన ఒక్కడే తీశాడా? ఆయన ఒక్కడే యాక్ట్ చేశారా? మరి నిర్మాత ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, కో యాక్టర్స్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, మరి ఎంతమంది లేరండి అక్కడ. మరి వాళ్ళందరిది కూడా తప్పు అవుతుంది కదా. మరి ఈయన ఒక్కళ్ళ మీద ఎందుకు పడాలి? నాకు వచ్చిన అనుమానం ఇది. సరే, ఆయన వంతు ఆయన స్పందించారు, పలకరించి డబ్బులు ఇస్తానని చెప్పి ఇచ్చారు. అంతవరకు ఆయనకు తోచింది ఏదో చేశారు. తర్వాత పరిణామాలు ఇవన్నీ. ఆయన అటు వెళ్ళడము, జైలుకి మళ్ళీ రావడము, ఈ సింపతితోటి ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ ఇంకా మళ్ళీ అటు వెళ్ళారు పలకరించడానికి. ఇప్పుడు ఇటు డైవర్షన్ అటు వెళ్ళిపోయింది అంతే తప్ప పలకరించకూడదని ఉండదులేండి. రేవంతి ఇన్సిడెంట్తో ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే పేరెంటింగే మారిపోయింది, అసలు పిల్లల్ని పెంచే విధానమే చాలా మందికి తెలియట్లేదు, పేరెంట్స్ ముఖ్యంగా పిల్లల చేతుల్లో కీలు బొమ్మలుగా మారుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజమేనంటారా? చాలా వరకు అలాగే ఉన్నాయి. వాళ్ళు మారాన్ చేస్తేనో, మంకు పట్టు పడితేనో వాళ్ళు అన్నీ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే మాలాగా వాళ్ళు బాధపడకూడదు, లేకపోతే ఏడుస్తున్నాడు ఇచ్చేస్తే అయిపోతుంది, ఇలాంటి అభిప్రాయాల్లో ఉంటున్నారు వాళ్ళు. దీనివల్ల పిల్లలే బ్లాక్మెయిల్ చేసే స్థితికి వస్తున్నారు వాళ్ళు. పిల్లల్ని నేను చాలాసార్లు చెప్పాను, పిల్లల్ని సరిగ్గా మీరు పెంచలేకపోతే, పెంచాలి అని మీరు అనుకోలేకపోతే అసలు కనకండి. కానీ మీరు ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నారు? కనకండి.
ఇప్పుడు భూమికి భారం అన్న తగ్గుతుంది కదా, సమస్యలు తగ్గుతాయి కదా. పిల్లల్ని మీరు రక్షించుకోలేరు, పిల్లల్ని మంచిగా పెంచలేరు, వాళ్ళకి అనారోగ్యం చేస్తే కంగారు పడిపోయి హాస్పిటల్స్కి వెళ్ళిపోతారు, ఇంట్లో ఇంటి వైద్యం చేయలేరు, రాదు. అసలు మీరు ఎందులోనూ మీకు ఏది రాదు. ఏదో పెళ్లి చేసేసారు, ఏదో పుట్టేశారు, ఏదో తెలిసినంత వరకు పెంచేద్దాం, లేకపోతే డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు ఎలా పెంచాలండి అని. వాళ్ళు మెడికల్ పరంగా చెప్తున్నారమ్మా అది పెట్టకూడదమ్మా, ఇది ఇలా చేయకూడదమ్మా, ఇది ఇలా అనకూడదమ్మా అని అంటున్నారు. అదే కరెక్ట్ అనుకుని అలా పెంచుతున్నారు. అలా పెంచిన పిల్లలు మరి ఏ రకంగా తయారవుతారు? ఇంట్లో మనకంటూ ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతిలో పెంచాలనేది ఎవరు కూడా వినట్లేదు. వాళ్ళ అమ్మలు వీళ్ళని ఎలా పెంచారో వీళ్ళు మన పిల్లల్ని అలా పెంచుతారని అనుకోవట్లేదు. డాక్టర్స్ని అడుగుతున్నారు. డాక్టర్స్ మెడికల్గానే చెప్తారు కదా, ఇది ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి ఇది వద్దు, అది వద్దు, ఇది ఇలా చేయండి, వాళ్ళు అలా చెప్తారు. అందులో కూడా వాళ్ళు తప్పేం లేదు, మెడికల్ ప్రకారం చెప్తారు. కానీ మన పద్ధతిలో మనం పెంచినప్పుడే కదా ఈ సమస్యలన్నీ రాకుండా ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇవేవి చేతగానప్పుడు మీరు మహాప్రభు అంటారు కదా, మహాప్రభు మీరు కనకండి. మీకు వస్తేనే పెంచండి, పెంచగలిగితేనే కనండి. ఇదే నేను ప్రతిసారి ఇచ్చే సందేశం. మొత్తం మీద రేవతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని మాత్రం ఎవరు పూడ్చలేరు. ఇటు చూస్తే శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంటుందో, అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పిల్లల్ని పెంచడం మీకు ఇబ్బంది అయితే రాకపోతే మీరు మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని కనొద్దు అంటున్నారు లైఫ్ కోచ్ రజనీ రమ గారు. మేడం థ్యాంక్ యూ.